అయోధ్యపురమను గ్రామంలో వీరయ్య గారి కుటుంబం, రాఘవయ్య గారి కుటుంబం అనే ఇద్దరి స్నేహితుల కుటుంబాలుంటాయి. వీరిద్దరూ మంచి స్నేహితులు. కాని వీరయ్య గారి కుటుంబం మధ్యతరగతి కుటుంబం, రాఘవయ్య గారి కుటుంబం డబ్బున్న కుటుంబం. ఈ రెండు కుటుంబాలు పక్కపక్కనే నివాసాలు కావున చాలా అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటారు. వీరయ్య భార్య సూరమ్మ, రాఘవయ్య భార్య కాంతమ్మ, వారి భర్తలలాగే వీరు కూడా అన్యోన్యంగా ఉంటారు. ఒకరోజు చీరలమ్మే అతను రాఘవయ్య ఇంటికి చీరలు తీసుకుని వస్తాడు. అతను రావడం చూసి కాంతమ్మ పక్కింట్లో ఉన్న సూరమ్మను పిలవడానికి ఇద్దరి మధ్య ఉన్న గోడ దగ్గరికి వెళ్లి చూడగా ఆరుబయట సూరమ్మ కొడుకు వినోద్ కనిపిస్తాడు. అతన్ని చూసి కాంతమ్మ, నాన్న వినోదు, ఒక్కసారి అమ్మని పిలువు. అలాగే ఆంటీ, పిలుస్తాను అని ఇంట్లోకి వెళ్తాడు. వెళ్ళగా సూరమ్మ వంటగదిలో పాత్రలు శుభ్రం చేస్తూ ఉంటుంది. అది చూసి వినోద్, అమ్మా, పక్కింటి కాంతమ్మ అంటే నిన్ను పిలుస్తోంది. అవునా? ఏంటంట? విషయం కనుక్కపోయావా వినోదు? తెలీదమ్మా, నన్ను పిలిచి నిన్ను పిలవమని చెప్పింది ఆంటీ అలాగా, సరే అయితే వెళ్తాన్లే అని ఇద్దరి మధ్యలో ఉన్న గోడ దగ్గరకు వస్తుంది. వచ్చి కాంతమ్మను చూసి సూరమ్మ, ఏంటి వదినగారు పిలిచారట? అవును వదినా, మా ఇంటికి చీరలమ్మే అతను చీరలు తీసుకొని వచ్చాడు. వస్తే కలిసి చీరలు తీసుకుందామని పిలిచాను. చీరలా? అయ్యో వదిన, మా అబ్బాయికి పరీక్ష ఫీజు కట్టడానికే డబ్బులు లేక ఎలా కట్టాలని ఆలోచిస్తుంటే ఇంకా చీర ఎక్కడ తీసుకునేది? రమ్మంటుంటే ఏంటి వదినా, ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదు వదిన, ఇంట్లో కాస్త పనుంది, మీరు తీసుకోండి. అయినా నాకు ఇంట్లో చాలా చీరలున్నాయిలే, ఇప్పుడు నాకేం వద్దు గాని కావాలంటే మీరు తీసుకోండి. ఇంట్లో పనులు ఎప్పుడూ ఉండేవేగా, రా వదినా, నాకైనా మంచి చీర సెలెక్ట్ చేసిద్దువు. సరే అయితే వస్తున్నా నాగు. ఒరే వినోదు, నేను పక్కింటికెళ్ళొస్తాను అని కాంతమ్మ ఇంటికి వెళ్తుంది. వెళ్ళగా చీరలమ్మే అతను కూర్చొని ఉంటాడు. అతని ముందు కాంతమ్మ, సూరమ్మ కూర్చొని చీరలు చూస్తూ ఉండగా సూరమ్మకు ఒక చీర బాగా నచ్చుతుంది. అది తీసుకొని, ఇదిగో వదిన, ఈ చీర నీకు చాలా బాగుంటుంది, దీన్ని తీసుకో. చాలా బాగుంది చీర. సరే అయితే ఇంకో చీర కూడా చూడు. అలాగే వదిన. ఇదిగో వదిన, ఈ చీర చూడు, బాగుంది కదా? నీ సెలక్షన్ బ్రహ్మాండంగా ఉంటుంది సూరమ్మ, అందుకేగా నిన్ను పిలిచింది. అని ఆ రెండు చీరలు కాంతమ్మ తీసుకుని, బాబు, ఈ రెండు చీరలెంత? అమ్మా, రెండు కలిపి 20,000, ఒక్కొక్కటి 10,000 పడుతుంది. అమ్మో, 10,000? ఈ చీరలు చూస్తుంటే నాకు తీసుకోవాలనుంది, కానీ అంత డబ్బంటే మన వల్ల కాదులే. సరే అయితే. బాబు రాజేష్, బీరువాలో డబ్బుంది, ఒక 20,000 తీసుకురా. అని అనగా గదిలో ఉన్న రాజేష్ ఆ మాటలు విని అలాగే అని అంటాడు. అంతలో సూరమ్మ, ఏంటొదినా, మీ అబ్బాయి కాలేజ్కి వెళ్ళలేదా ఈరోజు? లేదు వదినా, ఏదో పనుందన్నాడు. అది సరే కాని మీ వినోద్ ఎందుకు వెళ్ళలేదు మరి? పరీక్ష ఫీజు కట్టనందుకు ఇంటికి పంపించారని తెలిస్తే ఏదైనా అనుకుంటారేమో వదినగారు. ఏం లేదొదినా, నేనే పక్కూరికి వెళ్లే పనుందని ఉంచాను, రేపు వెళ్తాళ్లే అని అనగా అంతలో రాజేష్ డబ్బు తెచ్చి కాంతమ్మకిస్తాడు. ఇవ్వగా అది తీసుకొని చీరలతనికివ్వగా అతను వెళ్తాడు. వెళ్ళగా రాజేష్ సూరమ్మతో, ఆంటీ, వినోద్ ఎగ్జామ్ ఫీజు కట్టనందుకు నిన్న కాలేజీ నుంచి పంపించారుగా, ఫీజు కట్టారా? లేదు బాబు, ఆ డబ్బుల కోసమే వినోద్ వాళ్ల నాన్న వేరే ఎవరినైనా అడగడానికెళ్లాడు. దొరికితే ఈ రోజు గాని రేపు గాని కట్టేస్తాము. అదేంటొదినా, వినోద్ని డబ్బులు కట్టనందుకు కాలేజీ నుంచి పంపించారా? మరి పక్కూరు వెళ్ళడానికి ఉంచానన్నావు ఇప్పుడే. మీకు అబద్ధం చెప్పాను, డబ్బు లేకపోవడం వల్లే వినోద్ని ఇంట్లో ఉంచాను వదినా. ఆ డబ్బు కోసమే మీ అన్నయ్య గారు చూస్తున్నారు, అవి దొరకగానే పంపిస్తాము. ఏంటి వదినా, ఇంత ఆపద పెట్టుకుని మమ్మల్ని అడగాలనిపించలేదా? ఏదాగినా పిల్లల చదువులు ఆగకూడదు వదినా. ఒరే రాజేష్, బీరువాలో ఇంకో 10,000 తెచ్చి ఆంటీకివ్వరా. వదినగారు, వద్దు, ఇప్పటికే మీ కుటుంబం మాకు చాలా సహాయం చేస్తున్నారు. ఇంకా అంటే ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నా తీసుకోవడానికి మాకు ఇబ్బందిగా ఉంటుంది, అర్థం చేసుకోండి. రాజేష్, ఆవిడ అలానే అంటారు కానీ నువ్వు వెళ్ళి తీసుకురారా. అలాగే అమ్మా అంటూ గదిలోకి వెళ్ళి బీరువాలో డబ్బు తీసుకొచ్చి, ఇదిగోండాంటీ అంటూ డబ్బిస్తాడు. అది చూసి సూరమ్మ, అయ్యో వద్దు బాబు,
వదిన వద్దని చెప్తున్నానుగా. మేము ఎలాగోలా సర్దుబాటు చేసుకుంటాంలే. సరే అయితే అవి చూసి మీ దగ్గర డబ్బున్నప్పుడు మళ్ళీ నాకు తిరిగిద్దులే. ముందు తీసుకో. అని బలవంతంగా చేతిలో డబ్బు పెడుతుంది. పెట్టి ఇదిగో వదిన, ఈ చీర కూడా నీకే. ఇది కూడా తీసుకుని వెళ్ళు. వదిన, మంచితనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. మరి ఇంతలా అంటే కష్టం వదిన. ఈ చీర మీరు వెనక్కి తీసుకోండి. ఏంటి తీసుకునేది? అసలు ఈ చీరలు నీకొకటి నాకొకటని 2 తీసుకున్నాను. లేకపోతే ఆ 2 చీరలు నాకే అనుకున్నావా? అది కాదు వదిన. నువ్వేం మాట్లాడకు వదినా. రేపు పంకజం ఇంట్లో ఫంక్షన్ ఉందిగా, ఆ ఫంక్షన్కి కట్టుకోవాలి కదా, అందుకే తీసుకున్నాను. నా దగ్గర ఉన్న చీరలు ఏదో ఒకటి కట్టుకొని వచ్చేదానిగా. ఇవన్నీ ఎందుకు వదినా? కట్టినవా? అయినా ఆ పంకజానికి చాలా పొగరు. దాని ముందు మనం మెరవాలంటే ఈ మాత్రం చీరలు కట్టకపోతే ఎలా చెప్పు? నువ్వెళ్ళు. వెళ్ళి డబ్బు వినోద్కిచ్చి కాలేజీలో కట్టేయమని చెప్పు. పాపం వాడి చదువు ఆగిపోతుందిగా లేకపోతే. వదిన, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. సరే అయితే ఇంకో జన్మలో నువ్వు డబ్బు నామలో పుట్టు, నేను పేదరాలుగా పుడతాను. అప్పుడు సహాయం చేసి నా రుణం అప్పుడు తీర్చుకుందులే, సరేనా? వదిన, మీరు ఎప్పుడు ఇలానే ఉండాలి. కల్లో కూడా తక్కువగా ఉండకూడదు. సరే అయితే ముందు వెళ్ళి వాణ్ణి కాలేజీకి పంపించు. అనగా సూరమ్మ ఇంటికెళ్తుంది. వెళ్ళి వినోద్ని కలిసి డబ్బిస్తుంది. ఇవ్వగా అమ్మాయి డబ్బు పక్కింటి కాంతమ్మ అంటిచ్చిందిరా. అవునా? అమ్మా ఈరోజే లాస్ట్ డేట్. ఆంటీ దేవతల సాయం చేసింది. లేకపోతే చదివిందంతా వృధా అయిపోయేది సరేరా, వెళ్ళి వెంటనే డబ్బు గట్టిరా ముందు. అని అనగా వినోద్ వెళ్తాడు. సంతోషంగా సూరమ్మ ఇంట్లోకి వెళ్తూ ఉండగా అంతలో వీరయ్య వచ్చి, సూరమ్మా, ఎవర్నడిగినా నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర డబ్బు లేదు అంటున్నారు. ఇప్పుడు వాడికి డబ్బెలాగా? మీరేం బాధపడకండి. ఇప్పుడే వినోద్కి డబ్బు ఇచ్చేశాను. ఇంతకు ముందే ఆ డబ్బు తీసుకొని వాడు కాలేజీలో కట్టడానికి వెళ్ళాడు. మగాడిని, వ్యవసాయం పనిచేసే నాకే ఎవరూ నమ్మి డబ్బివ్వలేదు. అలాంటిది నీకెవరిచ్చిన మహానుభావులు? అది సరే కాని ఆ చేతిలో అంత ఖరీదైన చీర ఎక్కడిది? చెప్తానండి. కాంతమ్మ వాళ్ళ అబ్బాయి, మన అబ్బాయి ఒకే దగ్గర గదా చదివేది. వాళ్ళ ఇంటికి వెళ్తే, ఆంటీ, మీ వినోద్ని నిన్న కాలేజీ నుంచి పంపించారు, డబ్బు గట్టారా అని అన్నాడు. నేనింకా గట్టలేదు బాబు అని చెప్పాను. మీరు సర్దుబాటు చేస్తున్నారని కూడా అన్నాను. కానీ నేను అలా అనేసరికి ఆ మాట విన్న కాంతమ్మ వెంటనే రాజేష్తో ఇంట్లో ఉన్న డబ్బు తెప్పించి నాకిచ్చి వినోద్కి ఇయ్యమని చెప్పింది. నేను ఎంతగా వద్దంటున్నా వినలేదండి. మరి చీర నువ్వు ఇప్పించమని అడిగావా? లేదండి, చీరలు జూద్దురా అని చెప్పి పిలిచి నాకు 10,000 పెట్టి తీసుకుని నాకిచ్చిందండి. ఎంత వద్దని చెప్పినా నా మాట వినలేదు కాంతమ్మ వదిన. మనం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఈరోజు వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళ స్నేహితులమయ్యాం. కాకపోతే ఈరోజు లైనవాళ్లే పట్టించుకొని చూడని రోజులివి. ఏ బంధం లేకపోయినా స్నేహబంధం కారణంగా మనల్ని ఇంత ప్రేమగా చూస్తున్నారు. కాబట్టి వాళ్ళకి మన వల్ల ఎటువంటి ఇబ్బంది రాకుండా నడుచుకునే బాధ్యత మనది. అవునండి. సరే, పదండి, ముందు మీకు భోజనం వడ్డిస్తాను. అంటూ కూర్చొని ఇద్దరూ కలిసి భోజనం చేస్తారు. ఇలా కొన్ని రోజుల తర్వాత ఒకరోజు కాంతమ్మ తన భర్త రాఘవయ్య కూర్చొని కాఫీ తాగుతూ ఉండగా వీరింటికి అన్నపూర్ణ అనే పెద్దావిడ వస్తుంది. వచ్చి, నమస్కారమండి. నమస్కారం. మీరు? మీ తాత తోడబుట్టిన చెల్లెను బాబు నేను. ఇంతకుముందు మిమ్మల్ని నేనెప్పుడూ చూడలేదే. కొన్ని గొడవల వల్ల ఇద్దరి మధ్య మాటలు లేకపోవడం వల్ల రాకపోకలు నిలిపివేయబడ్డాయి బాబు. అంటే ఇప్పుడు మా తాత లేకపోవడంతో ఇప్పుడు ఆస్తులు అడగడానికొచ్చావా? ఆస్తులు అంతస్తులు నాకెందుకయ్యా ఈ వయసులో? మరెందుకొచ్చినట్లు? నా మనవరాలు రోజా ఉంది, చాలా చక్కగా ఉంటుంది. మీరొప్పుకుంటే మీ అబ్బాయికి మా మనవరాల్నిచ్చి వివాహం చేద్దామని. పాపం తల్లి తండ్రి లేని పిల్ల. తెలియని వారికిచ్చి బాధపడే కంటే తెలిసిన మీకిస్తే నా మనవరాలు సంతోషంగా ఉంటుందని అడగడానికి వచ్చానయ్యా. ఏంటమ్మా మీరు మాట్లాడేది? మీకు మా తాతగారికి ఎటువంటి గొడవలున్నాయో అందుకే మీకు మాకసలు బంధుత్వమే లేకుండా పోయింది. ఏ మొహం పెట్టుకుని సంబంధం మాట్లాడానికొచ్చావు? వెళ్ళవామా, వెళ్ళు. ఏంటండి ఆ మాటలు? ఆమెకు గౌరవం ఇవ్వకపోయినా ఆమె వయసుకైనా గౌరవం ఇవ్వండి. అయినా నాకు తెలియక ఒకటి అడుగుతాను. పెద్దవాళ్ల విషయాలు ఇప్పుడు మనకెందుకండి? అప్పుడేదో జరిగింది, అయిపోయింది. పాపం తల్లి తండ్రి లేని పిల్ల అంటున్నారు. ఎలాగో మన వాడికి మనం పెళ్లి చేద్దామనుకుంటున్నాం. ఇంకేం, ఆ అమ్మాయినే ఇస్తే సరిపోతుంది కదండి.
అని అనగా రాఘవయ్య ఆ మాటలకు ఆలోచిస్తూ ఉంటాడు. అది చూసి అన్నపూర్ణ, అయ్యా, ఆ ఇష్టంతో మాత్రం ఒప్పుకోవద్దు. పిల్లల కంటే ఇంట్లో పెద్దవాళ్లకి నచ్చితేనే ఆ ఇంట్లో అడుగుపెట్టిన కోడలు సంతోషంగా ఉంటుంది. మీకు నచ్చకపోతే వద్దండి, నేను వెళ్ళొస్తాను. వస్తానమ్మా. మీ పాటికి అన్నీ మర్చిపోయి మీరే వచ్చి అడుగుతున్నారు కాబట్టి సరే, మీరనుకున్న విధంగానే మా అబ్బాయికి మీ మనవరాలికి పెళ్లి చేద్దాం. సంతోషమేనావ్వా? చాలా సంతోషమయ్యా. మరి నేను వెళ్ళొస్తాను. సరే, సంతోషంగా వెళ్ళిరండి. అని అనగా అన్నపూర్ణ సంతోషంగా ఇంటికెళ్తుంది. వెళ్ళి రోజాను చూసి, అమ్మా రోజా, విడిపోయినటువంటి మన 2 కుటుంబాలు నీ కారణంగా మళ్ళీ కలవబోతున్నాయి తల్లి. నా కారణంగానా? అవునమ్మా, నీ కారణంగానే. మీ మావయ్య రాఘవయ్యతో మాట్లాడి వాళ్ళ అబ్బాయి రాజేష్తో నీ పెళ్లి కుదుర్చొచ్చాను. వాళ్ళది చాలా మంచి కుటుంబం. ఆ కుటుంబానికి కోడలవ్వటం నిజంగా నీ అదృష్టమమ్మా. అవునా అవ్వా? అవును. నీకు తల్లి తండ్రి లేని లోటు మీ అత్తమామలు తీరుస్తారు. నీకు పెళ్లి చేస్తే నా బాధ్యత కూడా తీరిపోతుంది. పైనున్న మీ అమ్మ నాన్న కూడా సంతోషిస్తారు. సరే అవ్వా, నీకు నచ్చిన కుటుంబానికే కోడలవుతాను. అని అనగా అన్నపూర్ణ సంతోషిస్తుంది. ఇదిలా ఉండగా రాజేష్తో రాఘవయ్య, నాన్నా, నీకు మంచి సంబంధం కుదిరింది. మన బంధువుల అమ్మాయి. ఏమంటావు నువ్వు? మీ ఇష్టం నాన్నా. అని అనగా రాఘవయ్య పక్కన ఉన్న కాంతమ్మతో, చూసావా కాంతం, అబ్బాయికి అప్పుడే పెళ్లి కల వచ్చింది. అని అనగా రాఘవయ్య, కాంతమ్మ, రాజేష్ సంతోషపడతారు. అంతలో రాఘవయ్య, అసలు విషయం మర్చిపోయా. ఈ విషయం వెంటనే వీరయ్యకు చెప్పాలి. చెప్పడం కాదండి, దగ్గరుండి అన్నయ్య వదినలే పెళ్లి పనులన్నీ చూసుకోవాలి. సరే, నేను వెళ్ళి వీరయ్యను కలిసొస్తాను అని వీరయ్య ఇంటికి వెళ్తాడు. వెళ్ళగా రాఘవయ్యను సూరమ్మ చూసి, అన్నయ్య గారు, మీరా? రండి, కూర్చోండన్నయ్యా. ఆ అమ్మా, వీరయ్య ఎక్కడా? ఒక్క నిమిషం అన్నయ్య, మీరు కూర్చోండి, నేను ఆయన్ని పిలుస్తాను. ఏవండి, అన్నయ్య గారొచ్చారు, ఇలా రండి. వస్తున్నాను అని వస్తాడు. వచ్చి, రాఘవయ్య, పిలిస్తే నేనే వచ్చేవాణ్ణి కదా, మీరెందుకొచ్చారు? ఏం వీరయ్యా, నేను రాకూడదా మీ ఇంటికి? అలా అని కాదు, మీరు ఇలా. ఏంట్రా మీరు నేను? సరే కాని, మా అబ్బాయి పెళ్లి కుదిరింది. అవునా, చాలా సంతోషం. సంతోషమంటే సరిపోదు, నువ్వు చెల్లెమ్మా మీ అబ్బాయి దగ్గరుండి పనులన్నీ చూసుకోవాలి. రాలేదనుకో, నీ కొడుకు పెళ్లికి మేము రాము, ముందే చెప్తున్నా. మేము ఏంటన్నయ్య గారు, ఖచ్చితంగా వచ్చి దగ్గరుండి పెళ్లి పనులన్నీ అయ్యాకే మేం మా ఇంటికి వస్తాము, సరేనా? చూడరా నా చెల్లెల్ని. వీరయ్య, మరి నీ కొడుకు పెళ్ళెప్పుడు? వాడికి తగ్గ అమ్మాయి దొరకాలి కదా. సరే అయితే, ఈ పెళ్ళయ్యాక తర్వాత వినోద్ పెళ్లి గురించి మాట్లాడదాం, సరేనా? మరి నేను వెళ్ళొస్తాను. సంతోషం అని అనగా రాఘవయ్య ఇంటికి వెళ్తాడు. మరుసటి రోజు నుండి రాఘవయ్య ఇంట్లో పెళ్లి పనులు మొదలవుతాయి. బంధువులు, గ్రామ ప్రజలు, వీరయ్య కుటుంబం అందరూ వచ్చి పెళ్లి పనులు చేస్తూ ఉంటారు. ఆ రోజు రాత్రి రాజేష్ రోజాల పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది. కొత్త కోడలిగా రోజా కాంతమ్మ ఇంట్లో అడుగుపెడుతుంది. పెళ్లి పూర్తయిన తర్వాత సూరమ్మ కాంతమ్మతో, వదిన గారు, ఇక మేం వెళ్ళొస్తాం మరి. తినేసి వెళ్దురు, ఆగండి వదినా. పర్లేదొదినా, ఇంట్లో ఎక్కడ పనులు అక్కడే ఉండిపోయాయి. ఇప్పటికే ఇంటి పక్కనే అయినా గాని 2 రోజుల ముందే వచ్చి ఇక్కడున్నాము. ఇంకా ఉంటే మీ ఖర్చులు దడిచి మోపెడవుతాయి. దాందేముంది వదినా, మీరేమైనా పుట్లు తింటున్నారా? మేము తినేదే మీకు కొంచెం పెడుతున్నాం, అదేదో ఉచితంగా పెడుతున్నట్టు మాట్లాడుతున్నారు. ఖాళీ లేకుండా మీరు మీ కుటుంబం పనులు చేస్తూనే ఉన్నారు, దానికి ఎంత పెట్టినా తక్కువేలే. చాలే వదినా, ఎవరైనా చూస్తే నవ్విపోతారు. నిజమే కదా సూరమ్మ నేను చెప్పింది. అయితే ఇప్పుడేంటి? మన కుటుంబ పనిని మనం చేసుకోవడం తప్పేంటి? సంతోషం వదినా, దగ్గరుండి పనులన్నీ చూసి ఇంత అద్భుతంగా పెళ్లి జరిపించినందుకు. సరే వదినా, మీరు కూడా నా కొడుకు పెళ్లి ఇలానే దగ్గరుండి జరిపించాలి మరి. తప్పకుండా. మీరైనా 2 రోజుల ముందొచ్చారు, మేమైతే 4 రోజుల ముందే వస్తాం. చూస్తానుగా వదినా. అని వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత వీరయ్య, సూరమ్మ, వినోద్లు కూర్చుంటారు. అంతలో వినోద్, అమ్మా, రాజేష్ పెళ్లి చాలా బాగా జరిగింది కదా? అవునరా, ఆ పెళ్లి చేస్తుంటే నీ పెళ్లి కూడా అలానే చెయ్యాలనిపించింది నాకు.
అవును సూరమ్మ, వారి జంటను చూస్తుంటే మన అబ్బాయి కూడా కోడలతో ఇలానే ఉంటాడనిపించింది. అనిపిస్తుంది నాన్నా అంటూ నవ్వుతూ గదిలోకి వెళ్తాడు. వెళ్ళగా వీరయ్య సూరమ్మతో, మనమే ఇలా అనుకుంటే పాపం వాడేమనుకోవాలి? రాజేష్ వినోద్ కలిసి పెరిగారు, కలిసి చదువుకున్నారు. రాజేష్కి పెళ్లి జరిగింది. ఇక మన అబ్బాయికి కూడా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలి సూరమ్మ. అవునండి, కానీ వాడికింకా ఉద్యోగం రాలేదుగా, పిల్లనెవరిస్తారు? అది నిజమే. ఉద్యోగం లేకపోతే అసలీ కాలంలో మనిషిని మనిషిలా గుర్తించడం లేదు జనాలు. మరి అంతేగా. అయినా మీకు తెలిసిన వాళ్ళ అమ్మాయిలెవరైనా ఉంటే అడగండి ఒకసారి. మనకి దగ్గ వాళ్ళుంటారుగా. అలాగే అడిగి చూద్దాంలే. సరే, నేను పొలం దగ్గరికి వెళ్ళొస్తా. ఇప్పటికే వెళ్ళక 2-3 రోజులవుతుంది అలాగేనండి, జాగ్రత్తగా ఎల్లిరండి. అని అనగా వీరయ్య పొలానికి వెళ్తాడు. వెళ్ళి వీరయ్య పొలం చూడగా పొలమంతా చీడపట్టడంతో మొత్తం పండిపోతుంది. అది చూసి వీరయ్య, ఓరి భగవంతుడా, ఇలా చేశావేంటయ్యా? ఇప్పటికే పుట్టడప్పులతో తేలియాడుతుంటే ఇంకా మమ్మల్ని బాధల్లోకి లాగావా? అంటూ ఏడుస్తూ ఇంటికి వెళ్తాడు. వెళ్ళగా అతన్ని చూసి వినోద్, ఏమైంది నాన్నా, అదోలా ఉన్నావు అని అనగా అంతలో సూరమ్మ వచ్చి, ఏమైందండి? ఇప్పుడేగా వెళ్ళింది, అప్పుడే వచ్చేశారు. సూరమ్మ, మన పంటంతా పాడైపోయిందే, మన పంటంతా పాడైపోయింది అంటూ ఏడుస్తూ ఉంటాడు. అది చూసి సూరమ్మ, అసలు ఏమైందండి? పంట ఎలా పాడైంది? ఏం చెప్పమంటావు? మనం రాజేష్ పెళ్లి పనుల్లో పడి పొలాన్ని పట్టించుకోలేదు. అదిప్పుడు చీడపట్టి పొలం మొత్తం పాడైపోయింది. ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు అంటూ ఏడుస్తూ ఉండగా అతన్ని చూసి సూరమ్మ వినోద్ కూడా బాధపడతారు. అంతలో వినోద్, అందుకే నేను ముందే ఆ పెళ్లికి వద్దన్నా. నా మాట వింటేగా ఓ మన ఇంట్లో వాళ్ళ పెళ్లిలాగే ఊరికి ముందు పడి చేశారు. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. రే వినోద్, వెనక ముందు ఆలోచించకుండా మాట్లాడకు. వాళ్ళ గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు? వాళ్ళు మనల్ని ఆదుకోకపోతే మన కుటుంబం ఎప్పుడూ ఇలా ఉండేది కాదు. అంతెందుకు, వాళ్లే గనక నీకు డబ్బివ్వకపోతే నీ చదువు పూర్తి చేసేవాడివా అని అడగ్గా, క్షమించండి నాన్న, మీరు బాధపడుతుండడం చూసి తట్టుకోలేక అలా మాట్లాడాను. వినోదు, అలా తెలిసి తెలియక ఎప్పుడు మాట్లాడకురా. వాళ్ళు అంత డబ్బున్న వాళ్ళైనా ఏ రోజు కూడా మనల్ని తక్కువగా చూడలేదు. ఎన్నో విషయాల్లో మనకి తోడుగా ఉండటమేగాక డబ్బు సహాయం కూడా ఎంతగానో చేశారు. మళ్ళీ మనం అది ఇంతవరకు తిరిగి ఇవ్వకపోయినా వాళ్ళు ఏనాడు మనకు సహాయం చేయకుండా లేర్రా. అమ్మా, తెలియక మాట్లాడా, ఇంకెప్పుడలా మాట్లాడను అని బాధపడుతూ గదిలోకి వెళ్తాడు. వెళ్ళగా వీరయ్య సూరమ్మతో, సూరమ్మా, ఈ విషయం బాగా గుర్తుపెట్టుకో. ఎట్టి పరిస్థితుల్లోనూ రాఘవయ్య కాని కాంతమ్మ కాని తెలియడానికి వీలేదు. వాళ్లకు తెలిస్తే బాధపడతారు. అర్థమైందా? ఏవండి, మన ఇంటి గుట్టును నేనెందుకు బయట పెడతానండి? మన కర్మ బాగలేక అలా జరిగిన దానికి ఎవరు మాత్రం బాధ్యత వహిస్తారు? అంటూ ఏడుస్తూ వెళ్తుంది. ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు రాఘవయ్య పనిమీద వెళ్ళి వస్తూ ఉండగా అటుగా వస్తున్న రంగయ్య రాఘవయ్యను చూసి, ఏం రాఘవయ్య, కొడుక్కి పెళ్లి చేసి బాధ్యత తీర్చుకున్నావుగా? బాధ్యత తీర్చుకోవడమేముంది రంగయ్య, అది తండ్రిగా నా బాధ్యత. నువ్వేంటి ఈ పొలాల గుండొస్తున్నావు? ఓ, అసలు విషయం తెలీదా నీకు? మన వీరయ్య పొలం మొత్తం చీడపట్టి పాడైపోయింది. అది తెలిసి చూసి వద్దామని ఇటుగా వచ్చా. అంతలో మీరు కలిశారు. ఏంటి మీరు మాట్లాడేది? మా వీరయ్య పొలం చీడతో పాడైపోయిందా? అవునండి, ఒక 3-4 రోజుల నుండి పొలం వైపు రాలేదుగా. పొలం పట్టించుకోకపోయేసరికి మొత్తం ఊడ్చుకొనిపోయింది పాపం. అందుకే వాళ్ళ కుటుంబం ఇంట్లో నుంచి బయటకు కూడా రావడం లేదు. ఆ బాధలోనే ఉంటున్నారు అని అనగా ఆ మాటలు విన్న రాఘవయ్య వీరయ్య పొలం దగ్గరికి వెళ్ళి చూడగా పొలం మొత్తం చీడతో పాడైపోయి ఉంటుంది. అది చూసి రాఘవయ్య తన మనసులో, ఇదంతా నా వల్లే జరిగింది. నేనే గనక పెళ్లి పనులన్నీ దగ్గరుండి చూసుకోరా అనకపోతే ఇలా జరిగేది కాదు అంటూ బాధపడతాడు. కొంత సమయానికి ఇంటికెళ్ళి జరిగిన విషయమంతా కాంతమ్మకు చెప్తాడు. అది విని కాంతమ్మ, అయ్యో పాపం, అలా జరిగిందా? ఇంత జరిగినా కానీ ఒక్క మాట కూడా మనకు చెప్పలేదండి వాళ్ళు. ఏమని చెప్తారు కాంతమ్మ? మీ పిలవడం వల్ల మా పొలం పాడైపోయిందని చెప్తారా? వాళ్ళసలే వాళ్ళ గుట్టును ఎవరికీ చెప్పరు. ఇక మనకెలా చెప్తారు? ఒకవేళ చెప్తే మనం ఏదైనా అనుకుంటామని చెప్పిండరు. పాపం, అందుకే అనుకుంటా 2 రోజుల నుండి అస్సలు కనిపించడం లేదు. వెళ్ళి ఒక్కసారి వాళ్ళని పలకరించి వద్దాం పదండి. వాళ్ళు బాధలో ఉంటారు.
ఇప్పుడెందుకు? ఏంటండి, ఒకవేళ మనకు తెలిసిన విషయం వాళ్ళకి తెలిసిందంటే తెలిసినా కూడా వచ్చి పలకరించలేదని అనుకుంటారు కదా. అదీ నిజమే. సరే వెళ్దాం పదా అని అనగా ఇద్దరూ కలిసి వీరయ్య ఇంటికి వెళ్తారు. వీళ్ళు వెళ్ళేసరికి వీరయ్య సూరమ్మ దిగాలుగా కూర్చొని ఉంటారు. వారిని గమనించకుండా అంతలో సూరమ్మ వీరయ్యతో, ఏవండి, ఎన్ని రోజులని జరిగిన దాని గురించి ఇలానే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు? లేవండి, లేచి కాస్త అన్నమైన తినండి. ఎలా తినమంటావు సూరమ్మ? ఆ పొలం నుంచి వచ్చిన ధాన్యాన్ని అమ్మగా వచ్చిన డబ్బుతో వినోద్కి పెళ్లి చేద్దామనుకున్నా. కాని ఇప్పుడు మనం తినటానికే ఇలా ఇబ్బంది పడవలసిన స్థితి వస్తుందని అనుకోలేదు అని బాధపడుతూ ఉండగా అంతలో సూరమ్మ గుమ్మం దగ్గర నిల్చున్న రాఘవయ్య కాంతమ్మను చూసి, ఏవండి, కాంతం వదిన అన్నయ్య వాళ్ళొచ్చారు. అవునే, నా స్నేహితుణ్ణి చూడక చాలా రోజులవుతుంది. వాడెలా ఉన్నాడో ఏమో. ఏవండి, ఒక్కసారి అలా చూడండి. ఏమైంది అని వెనక్కి చూడగా రాఘవయ్య కాంతమ్మ బాధపడుతూ ఉంటారు. అది చూసి వీరయ్య, మీరెప్పుడొచ్చారు? సూరమ్మా, అలా చూస్తూ ఉంటావేం? ఆ కుర్చీలిటు లాగు, కూర్చుంటారు. ఆపుతావారా నీ అతిథి మర్యాదలు? మనసులో అంత బాధ పెట్టుకొని ఎలా నటిస్తున్నావురా? నాకేమయింది? నాకేం కాలే, బాగానే ఉన్నానే. అన్నయ్య, దయచేసి మమ్మల్ని ఇంకా బాధ పెట్టకండి. అయ్యో వదినా, ఏం మాట్లాడుతున్నావు వదినా? ఏంటొదినా, ఇంత జరుగుతుంటే నీకైనా నాకొక్క మాట చెప్పాలనిపించలేదా? ఏమని చెప్పాలి వదినా? మా గ్రాచారం బాలేక జరిగింది. ఎవరు మాత్రం బాధ్యులు చెప్పండి. అమ్మా, మీరొప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ నష్టమనేది మా వల్లే జరిగింది. కాబట్టి దానికి ప్రాయశ్చిత్తం చేసుకొనివ్వండి. మీరు ప్రాయశ్చిత్తం చేసుకోవడమేంటి? కాంతమ్మా, వదినా, ఈ డబ్బు తీసుకోండి. ఏంటి వదినా, మీరెందుకిప్పుడు మాకు డబ్బులిస్తున్నారు? ఏ, మేమివ్వకూడదా వదినా? మీరు లేకపోతే మేము ఎక్కడ ఉన్నవాళ్లం చెప్పండి. కాని నష్టపోయిందని మాత్రం జాలిపడి డబ్బివ్వమాకండొదినా. అమ్మా, మేము జాలిపడివ్వడం లేదు. మా కుటుంబం ఆపదలో ఉంది అని ఇస్తున్నాం. ఇది మీరు కానుక అనుకోండి, కాని వేరేలా అనుకోకండి అని డబ్బు సూరమ్మ చేతిలో పెట్టి వెళ్తారు. వెళ్ళగా వీరయ్య, సూరమ్మా, దేవుళ్ళు ఎక్కడో ఉండరు. ఇలా మంచివాళ్ల రూపంలో మన మధ్యలోనూ ఉంటారు. అవునండి, మీరు చెప్పింది అక్షరాల నిజమే. ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు వినోద్ తన తల్లితో, అమ్మా, బ్యాంకు ఉద్యోగానికి ఎంట్రన్స్ పరీక్ష ఈరోజే. నేను వెళ్ళి పరీక్ష రాసొస్తాను. అలాగే నాన్న, ఆ పరమేశ్వరుణ్ణి మనసులో తలుచుకొని పరీక్షరై, నీకంతా మంచే జరుగుతుంది. అలాగే అమ్మా, తప్పకుండా అని పరీక్ష రాయడానికి వెళ్తాడు. వెళ్ళి అందరితో పాటు వినోద్ కూడా పరీక్ష రాస్తాడు. పరీక్ష ముగిసిన తర్వాత కొంత సమయానికి ఇంటికొస్తాడు. వచ్చి వీరయ్యతో, నాన్నా, పరీక్ష బాగా రాశాను. ఆ దేవుడి దయ వల్ల ఆ ఉద్యోగం నాకు వస్తే మన కష్టాలన్నీ ఇలానే తీరిపోతాయి నాన్నా. నిజమే కాని అంతా శివేచ్ఛ. ఆయన్ని నమ్మిన వారికి అంతా మంచి జరుగుతుంది అని అనగా లోపలికి వెళ్తాడు. కొన్ని రోజులకు బ్యాంకు ఉద్యోగంలో ఉత్తీర్ణులైన వారి పేర్లు పేపర్లో వేస్తారు. అది తెలిసి వినోద్ దుకాణం దగ్గరికి వెళ్ళి న్యూస్ పేపర్లో చూడగా అందులో వినోద్ పేరుంటుంది. అది చూసి వినోద్ గట్టిగా అరుస్తాడు. అది విని దుకాణమతను, ఏమైంది బాబూ అలా అరిచావు? అంకుల్, నాకు ఉద్యోగం వచ్చింది. వెంటనే మా అమ్మ నాన్నలకు చెప్పాలి అని పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అమ్మా, నన్ను ఆశీర్వదించండి. నాన్న, మీరు కూడా అని ఆశీర్వాదం తీసుకోగా ఇద్దరూ కలిసి నిండు నూరేళ్లు చల్లగా ఉండు నాయనా అని దీవిస్తారు. అంతలో సూరమ్మ, ఏంటి వినోదు, ఈరోజు చాలా సంతోషంగా ఉన్నావు? చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నా. అదే ఎందుకురా? ఎందుకంటే నాకు ఉద్యోగం వచ్చింది. నువ్వు చెప్పేది నిజమా బాబు? అయితే వెంటనే వెళ్ళి ఈ విషయం పక్కింటి కాంతమ్మ ఆంటీకి, అలాగే రాఘవయ్య అంకుల్కి చెప్పిరారా. ఈ ఉద్యోగం రావడానికి వాళ్లే గదా ముఖ్య కారణం. అవున్రా, నీ చదువుకు సంబంధించిన డబ్బు మొత్తం వాళ్లే భరించి పెట్టారు. కాబట్టి ఈ విషయం మాకంటే ముందు వాళ్లకి చెప్పాలి. వెంటనే వెళ్ళు అని అనగా వినోద్, అలాగే నాన్న, ఇప్పుడే వెళ్ళి చెప్పొస్తాను వినోదు, ఒక్క నిమిషం ఉండు అని వంటగదిలోకి వెళ్ళి లడ్డూల డబ్బాను వినోద్కి తెచ్చిచ్చి, ఇవి తీసుకెళ్లి ఆంటీకి అంకుల్కి ఇచ్చిరారా. అని అనగా అవి తీసుకొని రాఘవయ్య ఇంటికి వెళ్తాడు. వెళ్ళి వారిని కలిసి, అంకుల్, ఆంటీ, నన్ను ఆశీర్వదించండి. ఏమైందిరా? ఏదైనా విశేషమా? అవునంకుల్, నాకు ఉద్యోగం వచ్చింది. అవునా వినోద్? నిజమా? చాలా సంతోషం నాన్న. ఈ విషయం ఇంట్లో అమ్మా నాన్నలకి చెప్పావా?
చెప్పానంటీ, అక్కడి నుంచి వస్తున్నాను. ఇదిగోండి అమ్మిచ్చింది. ఏంటి వినోదివి? లడ్డూలాంటి. చాలా సంతోషం బాబు. నీకోసం నీ చదువు కోసం మీ తల్లిదండ్రులు చాలా కష్టపడ్డారు. ఈ ఉద్యోగం చేసి వాళ్ళని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. తప్పకుండా ఆంటీ. అమ్మవాళ్ళు ఎదురు చూస్తుంటారు, నేను వెళ్ళొస్తాను అని ఇంటికి వెళ్తాడు. వెళ్ళగా రాఘవయ్య కాంతమ్మతో, పాపం ఇన్ని రోజులకు వాడు అనుకున్నది సాధించాడు. పోనీలే, ఈ రోజు నుంచైనా వాళ్ళ కష్టాలు పోయి సుఖాలు వస్తాయి అవునండి, వీడి వల్లైనా వాళ్ళు సుఖపడతారు. అని లోపలికి వెళ్తారు. ఇదిలా ఉండగా వినోద్ మంచి రోజు చూసుకుని బ్యాంక్ ఉద్యోగంలో చేరుతాడు. ఉద్యోగంలో చేరిన దగ్గర్నుండి సంతోషంగా పనిచేసుకుంటూ ఉంటాడు. ఇలా రోజులు గడుస్తూ ఉండగా రాఘవయ్య వీరయ్యను కలిసి, వీరయ్యా, అబ్బాయి ఉద్యోగానికి వెళ్తున్నాడా? వెళ్తున్నాడు రాఘవయ్య. అదంతా మీ చలివే. మాదేముందులే కాని ఇప్పుడు ఏ బాధ లేదుగా. అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడుగా, అంతా సాఫీగా సాగిపోతుంది. అయితే ఇంకేంటి, మంచి పిల్లని చూసి పెళ్లి చేయడమే. ఆ పెళ్లి మీ చేతుల మీదుగానే జరగాలి. తప్పకుండా. నాకు తెలిసిన బంధువుల అమ్మాయి ఉంది. ఆమెను మన వినోద్కి మాట్లాడదాం. అలాగే మాట్లాడదాం అంటూ సంతోషంగా ఇరువురు వాళ్ళ ఇండ్లకు వెళ్ళిపోతారు. వీరయ్య తన కొడుకుతో ఇలా అంటాడు, ఒరేయ్, నీకొక మంచి సంబంధం చూడ్డానికి రాఘవయ్యకు చెప్పాను. వాళ్ళకొక అమ్మాయి తెలుసంట. చాలా మంచి కుటుంబమంట. వాళ్లతో మాట్లాడి చెప్తామని చెప్పారు. అయినా వాళ్ళకెందుకు చెప్పానన్నా? ఏ మ్యాట్రిమోని వాళ్లకు చెప్పి ఉంటే బాగుండేది కదా. మొదటి నుండి ప్రతి విషయం వాళ్ళకి చెప్పి అలవాటైందిరా. ఎన్నోసార్లు వాళ్ళు మనకు సాయపడ్డారు. నీ పెళ్లి విషయంలో కూడా మంచి అమ్మాయిని చూసి సాయపడతారని అనుకుంటున్నాను. అరే, ఎందుకలా గట్టిగా మాట్లాడుతున్నావు? వాళ్ళు మనకు సాయం చేసినట్టు ఊరందరికీ తెలియాలా? చూడండి, పదే పదే వాళ్ళు మనకు సాయం చేసినట్టు మాట్లాడకండి. ఎవరైనా వింటే అసలు బాగుండదు అని చెప్పి వినోద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వినోద్ ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఉద్యోగం, అలాగే ఉద్యోగంతో పాటు వచ్చిన డబ్బు అతన్ని మెల్లమెల్లగా మార్చేస్తూ ఉంటాయి. వినోద్, ఏంట్రా ఈ మధ్య పెద్దగా కనిపించడం లేదు? కాస్త వర్క్ ఎక్కువ ఉండడం వల్ల బయటకు రాలేకపోయాన్రా. సరే కానీ మన పాత ఫ్రెండ్స్ అందరూ గెట్ టుగెదర్ ప్లాన్ చేశారు. నీకు చాలాసార్లు కాల్ చేశారట, కానీ నువ్వు లిఫ్ట్ చేయలేదని నాతో చెప్పారు. నీకు కూడా ఈ గెట్ టుగెదర్ గురించి చెప్పమని చెప్పారు. అబ్బా, ఈ మనుషులు ఎప్పటికీ మారుతారో ఏమో. ఏదో 3 సంవత్సరాలు కలిసి చదువుకున్నంత మాత్రాన జీవితమంతా ఇలా కలుస్తూ ఉండాలా? అసలు వీళ్ళకి పనిపాట లేదా? అయినా ఎలా ఉంటుందిలే. అందరూ ఇదే ఊళ్ళో ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ బ్రతికేవాళ్ళు. వాళ్ళకైతే చాలా ఈజీగా సెలవులు దొరుకుతాయి. కానీ నా పరిస్థితి అలా కాదు కదా. లీవ్ తీసుకోవాలి అంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. నీకు చెప్పినా అర్థం కాదులే రాజేష్. నాకు గెట్ టుగెదర్కి వచ్చేంత తీరిక లేదు. ఇదంతా తెలివిలేని మనుషులు చేసే పనులు. వీళ్ళంతా ఎప్పటికీ ఎదుగుతారో ఏమో అంటూ వినోద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాజేష్ ఇలా అనుకుంటూ ఉంటాడు, అరే, ఏం జరిగింది నవీన్కి? ఎంత చక్కగా మాట్లాడేవాడు, ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నాడు? వీళ్ళో చాలా మార్పు వచ్చింది అంటూ రాజేష్ మనసులో అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు చెప్పినట్టుగానే రాఘవయ్య వినోద్ కోసం మంచి సంబంధాన్ని తీసుకుని వస్తాడు. ఇదిగో వీరయ్య, ఈయన పేరు గోవిందయ్య. ఈయనకొక కూతురుంది. పెద్దగా చదువుకోలేదు, కానీ చాలా మంచి అమ్మాయి, పద్ధతి గల పిల్ల. అలాగే ఈయనకొక్కటే కూతురు. 1 ఎకరం పొలం కూడా ఉంది. ఈ సంబంధం మీకు బాగుందని తీసుకొచ్చాను. అలా రాఘవయ్య మాట్లాడుతూ ఉండగా వినోద్ వస్తాడు. ఇదిగో వినోద్, ఈయన పేరు గోవిందయ్య అంటూ రాఘవయ్య మొత్తం చెప్తాడు. ఏంటి, అమ్మాయి చదువుకోలేదా? ఏంటి అంకుల్ గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? మీ అబ్బాయికి మాత్రం చదువుకున్న అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేశారు, కానీ నాకు మాత్రం ఇలా చదువురాని అమ్మాయిని తీసుకొని వస్తారా? అందులోనూ నేను బ్యాంకు ఉద్యోగం చేస్తున్నాను. నాకు ఇంకా ఆస్తి ఎక్కువగా ఉన్న సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. కానీ ఎక్కడ మంచి సంబంధాలు వస్తాయని మీరు ఇలాంటి చీప్ పెళ్లి సంబంధం తీసుకొని వచ్చారు కదా. ఎందుకు అంకుల్ ఇలా ఎందుకు చేస్తున్నారు? అలా నవీన్ మాట్లాడడంతో అక్కడే ఉన్న వీరయ్యకి చాలా కోపం వస్తుంది. ఒరేయ్, ఏం మాట్లాడుతున్నావురా అసలు? నీకైనా బుద్ధుందా? రాఘవయ్య గారితో ఇలాగైనా మాట్లాడేది? అంకుల్ మన కోసం ఏం చేశారో మర్చిపోయావా? ఎన్నెన్ని చేశారో మర్చిపోయావా? సరే రాఘవయ్య, ఇక నేను బయలుదేరుతాను. గోవిందయ్య గారు, నన్ను క్షమించండి. నా కారణంగా మీరు మాటలు పడాల్సి వచ్చింది. అలా బాధతో రాఘవయ్య మరియు గోవిందయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏంట్రా నువ్వు చేసిన పని? ఏ రోజు రాఘవయ్య అన్నయ్య గాన్ని నేనిలా చూడలేదు. ఆయన ఎంతో బాధపడుతూ ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. బాధపడితే బాధపడనివ్వమ్మా. ఏంటో ఓ 2 సార్లు సాయం చేయగానే ఆయనకు మన మీద హక్కున్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు. సాయం చేశాడు నిజమే, అంత మాత్రాన మన జీవితాలపై ఆయనకు ఏమాత్రం హక్కు లేదు. ఏదో మాట వరుసకు పెళ్లి సంబంధాలు చూడమని నాన్న చెప్పిండొచ్చు. అంత మాత్రాన ఇలా సంబంధాలను ఇంటి దాకా తీసుకొనొస్తాడా? వినోద్, పద, ఇప్పుడే మనం ఊర్లోకెళ్దాం అంటూ వీరయ్య వినోద్ని బలవంతంగా ఊళ్ళో ఉన్న గ్రామదేవత గుడికి తీసుకుని వెళ్తాడు. అరే నాన్నా, నన్నిక్కడికెందుకు తీసుకొచ్చావు? మొన్న ఉద్యోగం వచ్చిన తర్వాత మొదటి నెల జీతంతో నువ్వు ఈ గుడిలో కుర్చీలు చేయించావు కదా. అవును,
అమ్మవారి మీద భక్తితో గుడిలో వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఇలా చైలు చేయించాను. వీటిని జాతర సమయంలో వాడుకుంటారు. ఇప్పుడు మీరు దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? చైలు చేయించావు బానే ఉంది. ప్రతి చైర్ మీద నీ పేరెందుకు వేయించుకున్నావు? ఎందుకంటే ఇది నా కష్టార్జితంతో చేయించిన కుర్చీలు కాబట్టి రేపొద్దున జాతరకి వచ్చిన వాళ్ళు ఈ కుర్చీలలో కూర్చుంటారు. కూర్చున్నప్పుడు వారికి ఈ కుర్చీలు ఎవరు బహుకరించారో తెలుస్తుంది. అప్పుడు నా విలువ కూడా పెరుగుతుంది. చాలా బాగుంది. గుడికి బహుమానంగా ఇచ్చిన కుర్చీలపై నువ్వు నీ పేరు వేయించుకొని ఆ పేరు ఊర్లో అందరికీ తెలిసేలా చేస్తున్నావు. రాఘవయ్య గారు నీ చిన్నతనం నుండి మన ఇంటి పక్కనే జీవిస్తున్నారు. ఎన్నోసార్లు వారు మనకు ఎంతో సాయం చేశారు. నీ కాలేజ్ ఫీజు కట్టారు. మీ అమ్మకు 10,000 రూపాయలు పట్టుచీర ఉచితంగా ఇచ్చారు. అంతేనా? మన పొలం పాడైతే అందుకు డబ్బిచ్చారు. ఇవి నీకు ఊహ తెలిసినప్పటి నుంచి వారు చేసిన సహాయాలు. నీకు ఊహ తెలియక ముందు ఎన్నో సహాయాలు చేశారు. కానీ వీటి గురించి వారు ఊర్లో ఏ ఒక్కరికి చెప్పలేదు. ఫలానా వీరయ్య కొడుకు కాలేజ్ ఫీజు మేమే కట్టామని వారు ఎన్నడూ చెప్పుకోలేదు. ఇలా వారు ఎందుకు చెప్పుకోలేదో తెలుసా? ఎందుకు చెప్పుకోలేదు? అదే విషయాన్ని ఒకరోజు నేను రాఘవయ్యని కూడా అడిగాను. అప్పుడు ఆయన నాకు ఏం సమాధానం చెప్పారు తెలుసా? చూడు వీరయ్య, నిన్ను నేను కేవలం పక్కింట్లో నివసించే ఒక సాధారణ స్నేహితుడిగా చూడలేదు. నాకంటూ ఒక తమ్ముడుంటే నేను అతనితో ఎలా ప్రవర్తించేవాడినో అలాగే నీతో కూడా ప్రవర్తించాను. మీ ఇల్లు కూడా నా ఇల్లు అని భావించాను. నీ ఇంట్లో కష్టం వస్తే అది నా ఇంట్లో కష్టంలాగే భావించాను. మనమంతా ఒకే కుటుంబమని అనుకున్నాను. అందుకే సాయం చేశాను. ఇక సాయం చేసిన విషయాన్ని ఎందుకు బయట పెట్టలేదో తెలుసా? ఎందుకంటే అది నీ ఇంటి గుట్టు కాబట్టి. నీ కష్టం అలాగే నీ బాధ ఇవన్నీ నీ ఇంటి గుట్టు. నేను సాయం చేశాను కదా అని నీ కష్టాన్ని ఊర్లో వాళ్ళందరికీ డప్పు కొట్టి చెప్పలేను. అది నా సంస్కారం కాదు. ఒకవేళ నేను నిజంగానే గొప్పల కోసం ఊరిలో ఇలా సాయం చేశాను అని చెప్పుకున్నానే అనుకో, అప్పుడు నీ పరువేం కావాలి? ఊర్లో అందరూ నిన్ను తక్కువగా చూస్తారు. నా తమ్ముణ్ణి అలా ఊర్లో వాళ్ళు తక్కువగా చూడడం నాకిష్టం లేదు. ఇంటి గుట్టు ఇంటి గడప దాటి వెళ్ళకూడదు. ఇంటి గుట్టు కాపాడే బాధ్యత ఆ ఇంటి వ్యక్తిదే. మనమంతా ఒకే ఇంటి వాళ్ళమని నేను అనుకున్నాను కాబట్టి ఇలా చేయగలిగాను. ఇలా ఆ రోజు జరిగిందంతా వీరయ్య నవీన్తో చెప్తాడు. నవీన్కి తాను చేసిన తప్పేమిటో అర్థమవుతుంది. వెంటనే రాఘవ వద్దకు వెళ్లి క్షమాపణలు చెప్తాడు. క్షమించండి రాఘవయ్య అంకుల్ గారు. బుద్ధి గడ్డి తిని ఇలా చేశాను. మీ గొప్పతనాన్ని అర్థం చేసుకోలేకపోయాను. దయచేసి నన్ను క్షమించండి. అలా వినోద్ తన తప్పుని తెలుసుకుంటాడు.